ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పాపాన్ని బట్టి, విగ్రహారాధన బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం జరుగుతుంది. తరువాత వారు పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టడం, ఆ తరువాత దేవుడు వారి యందు జాలిపడి న్యాయాధిపతులను లేపడం, వారి ద్వారా దేశమునకు నెమ్మది కలగడం. ఈ ప్రక్రియ న్యాయాధిపతుల గ్రంథములో 7 సార్లు మనము చూడగలుగుతాం. ఇప్పుడు న్యాయాధిపతుల వివరములను మనం చూద్దాం. న్యాయాధిపతుల వివరాలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు. తండ్రి పేరు కనజు, యూదా గోత్రికుడు. ఇశ్రాయేలు ప్రజలు పాపమును బట్టి 8 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. శత్రు దేశం అరమ్నాహరాయిము, శత్రురాజు కూషాన్ రిషాతాయిము. యెహోవా ఆత్మతో ఒత్నీయేలు నింపబడి యుద్ధం చేశాడు. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 11 వరకు. రెండవ న్యాయాధిపతి ఏహుదు. తండ్రి పేరు గేరా, బెన్యామీనీయుల గోత్రికుడు. 18 సంవత్సరములు వీరు బానిసలుగా ఉన్నారు. శత్రుదేశం మోయాబీయులు. శత్రురాజు ఎగ్లోను. 3 పొడవు గల 2 అంచుల కత్తితో జయం పొందాడు. 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 29 వచనములు. ఇతని సమయంలోనే షంగరు. తండ్రి పేరు అనాతు. శత్రువులు ఫిలిస్తీయులు. మునుకల కర్రతో 600 మందిని చంపి విజయం పొందాడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం. 4వ న్యాయాధిపతి దెబోరా. భర్త పేరు లప్పీదోతు, ఎఫ్రాయిము గోత్రికురాలు. ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని బట్టి 20 సంవత్సరాలు కానాను దేశపు యాబీను రాజుకు బానిసలుగా ఉన్నారు. దేవుని సహాయంతో యాయేలు అనే స్త్రీ ద్వారా విజయం పొందుకున్నారు. దెబోరా 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా వ్యవహరించింది. 5వ న్యాయాధిపతి గిద్యోను. తండ్రి పేరు యోవాషు, మనష్షే గోత్రమునకు చెందినవాడు, ఒఫ్రా ప్రాంతపు వాడు. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి 7 సంవత్సరములు మిద్యానీయులకు బానిసలుగా ఉన్నారు. గిద్యోను యెహోవా ఆత్మతో నింపబడిన వాడై 300 మందిని ఏర్పాటు చేసుకుని బోరా, ఒట్టి కుండ, దివిటీతో మిద్యానీయులను జయించెను. 40 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయములు. 5వ న్యాయాధిపతి అబీమెలెకు. తండ్రి పేరు గిద్యోను, ఉపపత్ని కొడుకు. మనష్షే గోత్రికుడు, షెకెము నివాసి. గిద్యోను 70 మంది కుమారులను ఒక్క రాతి మీద చంపిన నీచుడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు కాదు. ఒక స్త్రీ చేత చంపబడ్డాడు, తిరుగటి రాతి చేత. 2 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. 7వ న్యాయాధిపతి తోలా. దోదో మనువడు, పువ్వా కుమారుడు. ఇస్సాకారు గోత్రపు వాడు. షామీరులో ఇతడు నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని కాలంలో దేశం నెమ్మదిగా ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు 23 సంవత్సరంలో న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1, 2 వచనములు. 8వ న్యాయాధిపతి యాయీరు, మనష్షే గోత్రపు వాడు. ఇతడు గీలాదు ప్రాంతపు నివాసి. దేశము నెమ్మదిగా ఉన్నది ఇతని సమయములో. ఇతడు 22 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు చనిపోయి కామోనులో పాతిపెట్టబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3, 4, 5 వచనములు. 9వ న్యాయాధిపతి యొత్తా. తండ్రి పేరు గీలాదు, మనష్షే గోత్రికుడు. ఇతడు గీలాదు ప్రాంతపు నివాసి. ఇశ్రాయేలు ప్రజలు పాపమును బట్టి 18 సంవత్సరములు బానిసలుగా అమ్మోనీయులకు అప్పగింపబడెను. యెహోవా ఆత్మ చేత మ్రొక్కుబడి చేసుకుని యుద్ధంలో విజయము పొంది తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున తన కుమార్తెను దేవుని పరిచర్యకు ప్రతిష్ఠించెను. 6 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు మరణించినప్పుడు గీలాదు పట్టణములో ఒకదాని యందు పాతిపెట్టబడెను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 1 నుండి 7 వరకు. 10వ న్యాయాధిపతి ఇబ్సాను. యూదా లేదా జబూలూను గోత్రము కావచ్చు. ఇతడు బెత్లెహేము ప్రాంతపు నివాసి. కుమార్తెల వివాహ విషయంలో తప్పిపోయిన వ్యక్తి. దేశము ఇతని కాలంలో నెమ్మదిగా ఉన్నది. ఇతడు 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు చనిపోయిన తర్వాత బెత్లెహేములో ఇతనిని పాతిపెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 8, 9, 10 వచనములు. 11వ న్యాయాధిపతి ఏలోను, జబూలూను గోత్రికుడు. ఇతని కాలంలో దేశం నెమ్మదిగా ఉన్నది. 10 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు చనిపోయి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 13, 14, 15 వచనములు.
12వ న్యాయాధిపతి అబ్దోను. తండ్రి పేరు హిల్లేలు, ఎఫ్రాయిము గోత్రికుడు, పిరాతోను ప్రాంత నివాసి. ఇతని సమయంలో దేశము నెమ్మదిగా ఉన్నది. 8 సంవత్సరములు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఇతడు చనిపోయిన తరువాత పిరాతోనులో పాతిపెట్టబడెను. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 13, 14, 15 వచనములు. 13వ న్యాయాధిపతి సంసోను. తండ్రి పేరు మానోహ, దాను గోత్రికుడు, జోరియా పట్టణస్థుడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులుగా ఉండడం వల్ల 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించబడెను. యెహోవా ఆత్మతో సంసోను నింపబడి దేవుని బలముతో ఫిలిస్తీయులను ఓడించెను. ఇతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతడు మరణించినప్పుడు అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. న్యాయాధిపతుల గ్రంథం 13, 14, 15, 16 అధ్యాయములు. 14వ న్యాయాధిపతి ఏలి, లేవి గోత్రికుడు, షీలోహులో నివసించెను. యాజకుడు మరియు న్యాయాధిపతి. 40 సంవత్సరములు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని వద్ద నుండి భయంకరమైన శాపమును పొందుకున్న వ్యక్తి. నీ సంతానము వారందరూ యవ్వన కాలమందు మరణమవుదురు. ఫిలిస్తీలో జరిగిన యుద్ధములో మందసము పట్టబడిన వార్త వినగానే మెడ విరిగి చనిపోయెను. న్యాయాధిపతుల గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయములు. 15వ న్యాయాధిపతి సమూయేలు. తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా. దేవుని మందిరంలో ప్రార్థన చేసి దేవుని కృప వలన పుట్టిన బిడ్డ. బ్రొక్కుబడి ప్రకారం పాలు విడిచిన వెంటనే మందిరంలో ప్రతిష్ఠించబడ్డాడు. కోరాహు సంతతివాడు, కహతీయుల వంశము, లేవి గోత్రికుడు. సమూయేలు మందసము లేని సమయంలో యాజకత్వం చేసినవాడు. గొప్ప ప్రవక్తగా స్థిరపడినవాడు. 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. సమూయేలు రాజులను అభిషేకించినవాడు. సమూయేలు మొదటి గ్రంథమును రచించినవాడు. దేవుని నీతిని వెంబడించినవాడు, బహు ప్రార్థనాపరుడు. సమూయేలు వృద్ధుడై చనిపోయిన తర్వాత రామాలో తన ఇంటి నివాసములో అతన్ని సమాధి చేశారు. మొదటి సమూయేలు గ్రంథము.